రైస్ మిల్లులకు కేర్ ఆఫ్ మిర్యాలగూడ. అయితే ఆ మిర్యాలగూడ రైస్కి బ్రాండ్ ఇమేజ్ లేదు, అసలు బ్రాండ్ అనేది లేదు, మామూలు మిర్యాలగూడ రైస్ అంతవరకే. దాన్ని ఒక బ్రాండ్ని తీసుకురావడానికి మిర్యాలగూడ రైస్ అంటే ఇది, దాని సత్తా ఇది, దాని క్వాలిటీ ఇది అనేంతలా చేయడానికి మీరేం చేస్తారు? మెయిన్ అండి, యాక్చువల్గా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏషియాలోనే నెంబర్ 1 అన్నట్లు ఉంటుంది మిర్యాలగూడ ప్రాంతము. అక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ అందరితో కలిసి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళందరితో కూర్చొని ఏం చేస్తే మనము దీనికి బ్రాండ్ తీసుకురాగలుగుతాం. వేరే కంపెనీస్ వాళ్ళు అంటే ప్రియా రైస్ వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి చేస్తారు, మన మిర్యాలగూడ రైస్ బ్రాండ్ కావాలి, మనం అందరం కలిసి ఎట్లా తీసుకొస్తాం దీనికి అనేది వాళ్ళ ఆలోచనలతోని తప్పకుండా మిర్యాలగూడ రైస్కి బ్రాండ్ తీసుకొని వస్తాం. నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, హ్యుండాయ్ కార్ల కంపెనీ ఫస్ట్ రైస్ కంపెనీ, రైస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండేది, అట్లాంటిది ఇలా హ్యుండాయ్ కార్లు పెట్టింది. మిర్యాలగూడ ప్రాంత పారిశ్రామికవేత్తలతో కూర్చొని మనం ఎట్లా అందరం కలిసి ఎట్లా ఇండస్ట్రీని డెవలప్ చేయవచ్చు మిర్యాలగూడ ప్రాంతంలో అంటే ఒక్కరితోనే అది 10 మందే కలిస్తే కాదండి, ఒక కోఆపరేటివ్గా కలిసి మనం ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా మనం ఎట్లా డెవలప్ చేయొచ్చు మిర్యాలగూడ అని తప్పకుండా అంటే కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మిర్యాలగూడ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసే ఆలోచనలో ఉన్నాను. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మహాకూటమిలో భాగంగా 90 స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటుంది. అలాంటప్పుడు కుటుంబానికి ఒక టికెటే అన్న ఒక ప్రతిపాదన అయితే తెర మీద తీసుకొచ్చారు. అది అమలైతే అంటే కుటుంబానికి ఒక టికెటే అన్నప్పుడు అది అమలైతే చాలామంది కుటుంబాల్లో ఒక టికెటే వస్తుంది. అది అమలైతేనే రేవంత్ గారికి టికెట్ వస్తుందా, లేకపోతే అది అమల్లో ఉన్న రేవంత్ గారి టికెట్ వస్తుందని ఆశించవచ్చా? ఇప్పుడు ఈరోజే పొద్దున్నే పోయి అసెంబ్లీలో కూర్చోవాలన్న ఆలోచన లేదండి, తప్పకుండా ప్రయత్నిస్తాం. మహాకూటమిలో ఒకవేళ అది పొత్తులో వేరే పార్టీకి పోతే తప్పకుండా మద్దతు ఇచ్చి గెలిపిస్తాం. ప్రమాణ స్వీకారం నేర్చుకున్నారా ఎలా చేయాలనేది? ప్రమాణ స్వీకారం అంటే ఇంకా నేర్చుకోలేదండి, ఇంకా టైం లేదు కదా, డిసెంబర్ వచ్చేస్తుంది, ఇదే ప్రమాణ స్వీకారం చేయాలేమో కదా. చేస్తాను, నేర్చుకుంటామండి. అది ఇలా చెప్తున్నా ఇంటర్నల్గా మాత్రం టికెట్ నాదే, ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది, రాహుల్ గాంధీ ఆశీర్వాదాలు నాకున్నాయి. మామూలుగా సీఎంకి సీల్డ్ కవర్ ఎలా వస్తుందో మామూలుగా ఎన్నికల తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు వస్తే ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ వస్తుంది సీఎం ఎవరు అని, అలా సీల్డ్ కవర్లో మీ పేరు వస్తుంది, బీఫామ్ సీల్డ్ కవర్లో వస్తుంది ఢిల్లీ నుంచి అంటుంటారు మీ అన్యాయాల వద్ద. అంటే సీల్డ్ కవర్లో అంటే అసలు నేను చాలా చేసినానండి, అంటే ఎవరైనా నన్ను పైకెళ్ళి ఊడబడ్డామంటే బాధ అనిపిస్తుంది. చాలా కష్టపడితేనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఎంతో కృషి చేసినామండి మేము. యాక్చువల్గా అంటే మీరు 30 సంవత్సరాల లోపల వాళ్ళని తీసుకుపోయి ఏం చేసిండని అడిగితే ఏం చేసిండు అనేది వాళ్ళు చెప్తారు. 40 years లోపల 65% మంది ఉన్నారండి. 65% మంది ఓటర్లు 40 ఏళ్ళ లోపల ఉన్నప్పుడు మేము ఏం చేసాం అనేది 40 ఏళ్ళ లోపల అడిగితే వాళ్ళు చెప్తారు. టికెట్ ఎట్లయినా వస్తుంది రాకపోవచ్చు, కానీ టికెట్ ఆశించడం అనేది తప్పు అనేది ఆశించకూడదు, ఇతనికి అర్హత లేదనేది మాత్రం చాలా వ్యతిరేకించడమే కాకుండా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. డెఫినెట్గా ఎన్ఆర్ఐగా యూఎస్లో మీరు ఎన్నో ఎన్నికలు చూసింటారు, మీరు అక్కడ ఎన్నికలకి ఇక్కడ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఓటును కొనుక్కునే పరిస్థితి వచ్చిందంట, ఓటుకి నోటు ఇచ్చి క్వార్టర్ ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉంది. దానికి అతీతంగా శ్రవంత్ పోరెడ్డి గారు ఎన్నికల్లోకి పోతారా? కాస్ట్లీగా మారిపోయిన ఈ ఎన్నికలను కాస్ట్లీగా కాకుండా చాలా సామాన్యంగా చూసి ఒక సామాన్యుడిలా ప్రజల ముందుకు వెళ్ళి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తారా? ప్రేమ కన్నా ఏది కాస్ట్లీ కాదండి. ప్రజల్లోకి వెళ్ళి నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేసి ₹1 కూడా ప్రజలకు ఇవ్వకుండా గెలిచి వస్తా. మీది వన్ సైడ్ లవ్. ఆ ప్రజలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? మీరు ప్రేమిస్తున్నారు, మీరు వన్ సైడ్ లవ్ కాబట్టి. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? ఏ కారణం చేత ప్రేమించాలి? మీరు మిర్యాలగూడ ప్రజలకు ఏం చేశారని ప్రేమించాలి? మాలో ఉన్న చిత్తశుద్ధి అండి. ఈ దేశం కోసము ఏం చేయాలన్న ఆలోచనతోనే వచ్చిన చిత్తశుద్ధితోని వాళ్ళు తప్పకుండా మమ్మల్ని ప్రేమిస్తారు. ప్రజల ప్రేమతోని మేము అసెంబ్లీలో టికెట్ వస్తే తప్పకుండా అసెంబ్లీలో ఎంటర్ అవుతాం. జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీరారెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి లేదంటారా ప్రజల మీద? ఎవరి చిత్తశుద్ధి అనేది వాళ్ళు చెప్పుకోవాలండి. నా చిత్తశుద్ధి మీద నాకు నమ్మకం ఉన్నది. నేను బతికేదే ప్రజల కోసం, నా జీవితమే ప్రజలు. ఆ ప్రజలు అది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా నేను అసెంబ్లీలోకి వస్తాను. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe I Dream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe I Dream.